హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. 2025లో మన సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. ఒక పక్క మాస్ కమర్షియల్ ఫిలిమ్స్, ఇంకో పక్క పాన్ ఇండియా స్కేల్ ప్రాజెక్ట్స్. అలాంటి 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్ గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాం. లెట్స్ గో. ఓజీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఓజీ అంటే ఒక ఎమోషన్ లాగా అయిపోయింది. సుజిత్ డైరెక్షన్లో రాబోతున్న ఈ యాక్షన్ సాగా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సెట్ చేశారు. పిఎస్ వినోద్ విజువల్స్, తమన్ బీజిఎం అండ్ పవన్ కళ్యాణ్ స్వాగ్, ఎవ్రీథింగ్ లుక్స్ నెక్స్ట్ లెవెల్. టీజర్లో హంగ్రీ చేత డైలాగ్ ఆల్రెడీ ట్రెండ్లో ఉంది. రిపోర్ట్స్ ప్రకారం మూవీలో స్టైలిష్ యాక్షన్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి. తమన్ మ్యూజిక్లో రా మాస్ ఎలివేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కి ఇలాంటి సెటప్లో ఫుల్ ఫ్లెజ్డ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ లేదు కాబట్టి ఓజీ ఎక్స్పెక్టేషన్ స్కై హైలో ఉన్నాయి. పెద్ది ఏకేఏ RC16, రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సన కాంబోలో రాబోతున్న పెద్ది ఒక రూరల్ రా ఎమోషనల్ డ్రామా. ఒప్పిన తర్వాత బుచ్చిబాబుస్ రైటింగ్కి హ్యూజ్ హైప్ ఉంది. రామ్ చరణ్స్ రగ్గడ్ గెటప్ అండ్ ద రూమర్డ్ స్పోర్ట్స్ ఆర్ రూరల్ బ్యాక్డ్రాప్ క్రియేటెడ్ ఇన్స్టాంట్ బజ్. మొన్ననే ఒక చిన్న ఫస్ట్ షాట్ లాగా ఒకటి వచ్చింది. అదే హైప్ మీకు తెలిసిపోయి ఉంటుంది ఎలా ఉండబోతుందో మూవీ అని. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వల్ల మూవీ ఇంకో స్కేల్లోకి రీచ్ అయిపోయింది. సోర్సెస్ చెప్పినట్టు పెద్దిలో రామ్ చరణ్ గ్రౌండెడ్ రోల్లో కనిపిస్తాడు. విజువల్స్, మ్యూజిక్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ పక్కా కమర్షియల్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కింగ్డమ్ ఏకేఏ VD12. విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిన్ననూరి కాంబో అంటే ఎక్సైటింగ్ మిక్స్. జెర్సీ డైరెక్టర్ గౌతమ్కి ఎమోషనల్ డెప్త్లో స్ట్రాంగ్ హ్యాండ్ ఉంది అండ్ VD ఈస్ లుకింగ్ ఫర్ ఎ సాలిడ్ కంబ్యాక్. కింగ్డమ్ అనేది రిపోర్టెడ్లీ ఒక సోషియో పొలిటికల్ డ్రామా విత్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇన్ ద రూరల్ బ్యాక్డ్రాప్ అండ్ ద ఫస్ట్ గ్లిమ్స్ హింటెడ్ ఎట్ ఎ సీరియస్ పర్ఫార్మెన్సెస్ డ్రివన్ రోల్. ఆ ఫస్ట్ గ్లింప్స్కే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. వీడి కమ్బ్యాక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. గౌతమ్ స్లో బర్న్ నరేటివ్ అండ్ వీడీస్ ఇంటెన్సిటీ బ్లెండ్ అయితే దిస్ మూవీ కుడ్ సర్ప్రైజ్ ఎవ్రీవన్. అన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. హైప్ వైజ్ కింగ్డమ్ ఈస్ వన్ ఆఫ్ ది వీడీస్ బిగ్గెస్ట్ ఇన్ లైనప్స్. రెట్రో ఇస్ ఎ ఫ్రెష్ కాంబో. సూర్య అండ్ కార్తిక్ సుబ్బరాజ్ సెట్ ఇన్ ఏ వింటేజ్ పీరియడ్ బ్యాక్డ్రాప్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్టైలైజ్డ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ నాన్ లీనియర్ విత్ హెవీ BGM పంచెస్గా ఉంటుంది. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫర్ సూర్యస్ రేంజ్. విజువల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి డార్క్, మూడీ అండ్ సినిమాటిక్. సూర్యస్ గెటప్, బ్యాక్డ్రాప్ అండ్ BGM గ్లింప్సెస్ హ్యావ్ ఆల్రెడీ రేజెస్ ఎక్స్పెక్టేషన్స్. ఈవెన్ దో ఇట్స్ తమిళ్ బేస్డ్ ఫిలిం, ఇది తెలుగులో కూడా డబ్ అవుతుంది అండ్ టీజర్ కంటెంట్ ఆల్రెడీ వచ్చింది. ఇంకా చూడకపోతే ఇప్పుడే చూడండి. గూఢచారి 2 AKA G2. ఆఫ్టర్ ది సక్సెస్ ఆఫ్ గూఢచారి, అడ్విషిస్ ఇస్ బ్యాక్ విత్ ద బిగ్గర్ మెషిన్. G2 is planned with an international level spy thriller with grand visuals and intense action. Bollywood actors involvement and European shoot schedule వల్ల మూవీ స్కేల్ పాన్ ఇండియా రేంజ్లోకి ఉంది. గోపి అచ్చంట ప్రొడక్షన్ అండ్ శ్రీ చరణ్ పాకాలాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విల్ ఎలివేట్ ద టెన్షన్. G2 is expected to push the spy genre forward in Telugu cinema and fans are hoping it become our own version of Mission Impossible. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి మూవీయే. యాక్చువల్గా April 28కి రావాల్సింది, May 9కి పోస్ట్పోన్ అయింది. కనీసం May 9 కన్నా రిలీజ్ చేయాలి బాబు. ఫస్ట్ క్రిష్ గారు డైరెక్షన్ అన్నారు, ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. మళ్ళీ మన కళాఖండం అదే రూల్స్ రంజన్ తీసిన డైరెక్టర్ని తీసుకొచ్చారు. ఎలా ఉంటుందో హైప్ అయితే ఉంది, కానీ మూవీ ఎలా ఉంటుందో అదే డౌట్గా ఉంది. ముఘల్ ఎంపైర్ టైంలో సెట్ చేశారు. పీకేస్ క్యారెక్టర్ రిపోర్టెడ్లీ ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్ స్టైల్ డొకైట్స్. కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్, స్వాట్ ఫైట్స్ అన్నీ ఎపిక్లో ఉన్నాయి. అన్నీ గ్రాండ్గా ఉంటాయని కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ మూవీలో పీకే డైలాగ్స్, రాయల్ లుక్ అండ్ క్రిష్ గ్రాండ్యువర్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ఒక మెయిన్ హైలైట్స్ అనే చెప్పాలి. ఫ్యాన్స్కి ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదన్న పెయిన్, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, బట్ హైప్ ఈస్ స్టిల్ అలైవ్. తగ్ లైఫ్ కమల్ హాసన్ గారిది అండ్ మణిరత్నం గారి కాంబినేషన్లు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న కాంబినేషన్ ఇది. ఇదే ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. తగ్ లైఫ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి గ్రిటీ గ్యాంగ్స్టర్ డ్రామా విత్ మణిరత్నంస్ క్లాసిక్ రైటింగ్ స్టైల్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఉంది, హై అండ్ సినిమాటోగ్రఫీ ఉంది, కమల్ గారి ఇంటెన్స్ యాక్టింగ్ ఉంది. ఇవన్నీ కలిస్తే డెడ్లీ కాంబో కూడా ఉంది. ఈవెన్ దో ఇట్స్ తమిళ్ ఫిలిం, తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది మనం చూడాల్సిన సినిమానే. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ లాంటిది ఒక టీజర్ లాగా వదిలారు అండ్ సింబు గారు రీసెంట్గానే ఈ సెట్లో జాయిన్ అయ్యారు. సో మూవీ విల్ బి ది రియల్ బిగ్గర్ గ్యాంగ్స్టర్ డ్రామా అని నాకు అనిపిస్తుంది. కాంతారా ప్రీక్వెల్. కాంతారా చాప్టర్ 1 గురించి చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ సౌత్ తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయిపోయిన సినిమా ఇది. మైథాలజీ, ఫోక్లోర్ అండ్ నేచర్ వర్క్షిప్ ఎలిమెంట్స్
ఇవన్నీ పర్ఫెక్ట్గా సెటప్ చేశారు. విజువల్స్ అయితే రూటెడ్లో ఉంటాయి, పర్ఫార్మెన్సెస్ అయితే పీక్లో ఉంటాయి. క్లైమాక్స్లో రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ ఇప్పటికీ థియేటర్లో చూసిన మూమెంట్ నా కళ్ళలోనే ఉంది. అజినీత్ గారు బీజేఎం వేస్తున్నారు, దానిలో డౌటే లేదు. మళ్ళీ ర్యాంపే. కాంతారా చాప్టర్ 2 హ్యాస్ మాసివ్ పాన్ ఇండియా యాంటిసిపేషన్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్. మన తెలుగు వాళ్ళు ఈ మూవీకి బాగా కనెక్ట్ అయిపోయారు, ఎందుకో తెలీదు. కుబేరా, ధనుష్ శేఖర్ కమల కాంబో ఒక రేర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కొలాబరేషన్ ఇది. ఈ కాంబో చూస్తేనే ఈ హైప్ పెరిగిపోతుంది. కుబేరా ఇస్ సెట్ టు బి ఎ పొలిటికల్ థ్రిల్లర్ విత్ స్ట్రాంగ్ ఎమోషనల్ అండర్ కరెంట్. నాగార్జున గారు కూడా యాడ్ అయ్యాక నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. శేఖర్ కమలాస్ రియలిస్టిక్ రైటింగ్ ప్లస్ ధనుష్ రా యాక్టింగ్, ఏ వెరీ యూనిక్ ఫిలిం. రష్మిక అండ్ నాగార్జున రోల్స్ ఆర్ స్టిల్ అండర్ వ్రాప్స్ విచ్ యాడ్స్ క్యూరియాసిటీ. శేఖర్ కమల స్టైల్లో క్లీన్ అస్థెటిక్స్, డీప్ రూటెడ్ ఎమోషన్స్ ఉంటాయి. అండ్ రిలవెంట్ పొలిటికల్ కామెంటరీ గురించి చెప్పనక్కర్లేదు, మీరు ఆల్రెడీ లీడర్స్ చూసుంటే. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ విల్ ఎలివేట్ ద డ్రామా. డిఎస్పి గారు ఈ మూవీకి మాత్రం చాలా బాగా ఇచ్చారని తెలిసిపోతుంది ఆ టీజర్ చూశాక. వార్ 2, ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ August 14th రిలీజ్ అవుతుంది. ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది, అది కూడా ఒక సాంగ్ మాత్రమే అంట. ఆ సాంగ్లో కూడా ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు కలిసి డ్యాన్స్ చేయబోతున్నారంట. సో ఒక్క షూట్ అయిపోతే మూవీ August 14th ఫిక్స్, లాక్ అయిపోయింది. స్పై యూనివర్స్లో నెక్స్ట్ చాప్టర్గా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఎన్టీఆర్ రిపోర్టెడ్లీ ప్లేస్ యాజ్ ఏ గ్రే షేడెడ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. అంటే గుడ్ కాదు, బ్యాడ్ కాదు, అలానే అగ్లీ కూడా కాదు, మధ్యలో గ్రే షేడెడ్ యాక్టర్గా మన ఎన్టీఆర్ గారు పోర్ట్రే అవుతున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్, హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ద డైనమిక్ బిట్వీన్ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఉంటుంది. ఒక పోస్టర్, ఒక టీజర్ కూడా రిలీజ్ చేయలేదు ఇంకా, అప్పుడే స్కై హైలో ఉంది హైప్. వార్ 2 విల్ రీడిఫైన్ యాక్షన్ మూవీస్ ఫర్ తెలుగు అండ్ హిందీ బోత్ ఆడియన్స్ అండ్ ద స్కేల్ విల్ బి అన్మ్యాచ్డ్. సో ఇది 2025లో మన మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ అండ్ పాన్ ఇండియా రిలీజెస్. మీ ఫేవరెట్ ఏది? మీరే మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా మూవీస్ ఉండుంటాయి, నేను మిస్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ తెలుగు వ్యూ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.